ముచ్చట తీరుతుంది, తర్వాత మీరు నా లోకానికి వచ్చేస్తారు అని చెప్పేసి. మనం ఎవరన్నా చెప్పేవండి అమ్మ నాన్నకి, నేను మీ సన్నగా పుట్టాను, అలా చెప్పలేం కదా మనం మామూలు వాళ్ళం అని భగవంతుడు అంటే పుట్టగానే డిక్లేర్ చేశాడు. ఆయన ఎవరు? వసుదేవుడు చూస్తుంటే 5 తలకాయలు కనపడ్డాయంట. ఇదేమిటి, శిశువుకి 5 తలకాయలు ఉన్నాయనుకున్నారట. చిన్ని బాబు, అప్పుడు పుట్టిన బాబు, ఆ నాభిలో నుంచి బ్రహ్మదేవుడు, ఆయనకి 4 తలకాయలు, ఆ 4 ఇది కనపడితే 5 కనపడ్డాయంట. సో ఎవరి నాభిలో కమలం ఉంటుంది, ఆ కమలంలో బ్రహ్మ ఉంటాడు, అంతే కదండి. అందుకే అన్నమయ్య పాడతాడు ఇదంతా ఒక కీర్తనలో. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కదలాయే మొదలాయ్ ఇదిగో శ్రీకృష్ణుడు పుట్టేయపుడే శంకు చక్ర గద పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించే ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల. చూడండి, ఆశ్చర్యం చూడండి. అన్నమయ్య పుట్టేయపుడే శంకు చక్ర గద పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. అంటే ఏంటి? సుప్రమసీ ఆఫ్ ద లార్డ్ ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్, డిటైల్డ్, ఇంకేంటి అండ్ సుప్రీం. సరే, ఫస్ట్ పార్ట్ అయిపోయింది. అర్జునుడికి భగవద్గీత చెప్పాడు. చెప్పినప్పుడు 11వ అధ్యాయంలో గెసగెసలాడిపోయాడు. బావా, నువ్వు మా బావ అనుకుని నేను మన ఇద్దరం కలిసి తినేటప్పుడు, కలిసి పడుకునేటప్పుడు నిన్ను హే యాదవ, హే సఖ, హే మిత్ర అంటూ నీతో జోకులు వేసాను. నువ్వు దేవుడివి, తవ దేవదేవం. మీరు చదివితే అసలు ఒళ్ళు గూస్ బంప్స్ వస్తాయి, పులకిస్తుంది, రోమాంచితమైపోతుంది. నేను మా బావే అనుకుని ఇలా మాట్లాడేశాను, నన్ను క్షమించు కృష్ణ అని ఎలా క్షమించాలో చెప్తాడు. అర్జునుడు ఎలా క్షమించాలంట? ఓ ప్రియురాల్ని ప్రియుడు క్షమించినట్లు, ఓ తండ్రి కుమారుని క్షమించినట్లు, ఓ గురువు శిష్యుని క్షమించినట్లు నన్ను క్షమించు అంటాడు. బావే కదా అనుకున్నాడు, కానీ విశ్వరూప సందర్శించి భయమేసి ఇలా మాట్లాడతాడు. అంటే ఈ ఆల్రెడీ షోన్ ఈజ్ ఫుల్ ఫామ్. హూ ఈజ్ హీ? హూ ఈజ్ హీ? ఆల్రెడీ ఫస్ట్ హూ ఈజ్ హీ, మళ్ళీ సెకండ్. ఇదే భగవద్గీతలో ఏం చెప్పాడు? మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణి గణాయివ. చెప్తా, నెంబర్ కూడా చెప్తాను. 7వ అధ్యాయం 7వ శ్లోకం. మనులన్నీ దానం చేత కట్టబడి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఎట్లా ఉన్నాయో అట్లే సర్వము నా మీదే ఆధారపడి ఉన్నది. నాకంటే ఉన్నతమైంది కానీ నాతో సమానమైంది కానీ మరొకటి లేదు. అందుకే అన్నమే అంటారు కదా, ఇతని కంటే మరి దైవముగానము ఎచ్చట వెదికిన ఇతడే తిరువేంకట విభుడు ఇతడే. బాగుంటుంది. దశావతారాల గురించి చెప్తారు అందులో. ఇలా మనం అందరం కృష్ణ కథామృతాన్ని గురవలాలి. అలా గురవలాలంటే ఆయన దేవదేవుడు, అది కూడా చెప్పారు భాగవతంలో. ఏతే చాం సకలా పుంసాం కృష్ణస్తు భగవాన్ స్వయం. మిగిలిన వాళ్ళు అన్ని అవతారాలు, కృష్ణుడు అవతారి, ద కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్. బ్రహ్మదేవుడు చెప్పాడు, ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. The supremacy of the Lord is explained by Brahma in Brahma Samhita. చాలా బాగుంటుంది. చింతామణి ప్రకర సద్మసు కల్ప వృక్ష లక్షావృతేషు సురభీర విపాలయంతం
లక్ష్మీ శతసహస్ర సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. అసలు కృష్ణాష్టమి నాడు అంత ఉపవాసం ఉండి నీళ్ళు కూడా తాగకుండా రాత్రి 12కి 1 గంటకి ఆ టైంలో స్వామివారి మీద అలా పెద్ద శంఖం పట్టుకుని పాలు తేనె నెయ్యి అలా అభిషేకం చేస్తూ వెనకాలిది పాడుతూ ఉంటే ఎంత పులకిత గాత్రులమైపోతామో, ఎంత సంతోషం ఉంటుందో. ఈ సంతోషం, ఈ ఆనందం, ఈ ఉల్లాసం ప్రతి జీవి పొందవలసిన వాడు. కానీ దురదృష్టకరం, ఏదేదో వాడి యొక్క ఇచ్చని, వాడి యొక్క స్వేచ్ఛని పక్కదారి పట్టించి దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాను చెప్పనా? ఇంత వైభవోపేతంగా డిక్లేర్ చేసి పుట్టినటువంటి భగవంతుడు తానెవరో డిక్లేర్ చేసిన వాడు ఇలా నీకు చెప్పిన ఎలా వెళ్తాడు కదా? ఎండింగ్ అలా ఉండదు కదా. చెప్పింది భాగవతంలో మొదటి స్కందంలో, కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాది విస్సహా. కృష్ణుడు స్వధామానికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? ధర్మజ్ఞానాదులతో కూడి వెళ్ళిపోయాడు. ఈ లోకమంతా చీకటైపోయింది. అందుకని పురాణార్కో ధునోదిత. పురాణంలో అర్కుడు వంటి, అర్కుడు అంటే సూర్యుడు వంటి, పురాణాల్లో సూర్యుడు వంటి భాగవతాన్ని పంపించాడు ఈ లోకానికి వెలుగునివ్వడానికి. కాబట్టి ఈ వాట్సాప్ యూనివర్సిటీ గురించి మనం ఏమీ బాధపడద్దు. మీరు విషయం గమనించారా? చాలా నీరసం ఉందమ్మా, తొందర మొదలుపెట్టిందన్నా. మరి వాయిస్ ఏంటి ఎంతలా వచ్చింది? చాలా నీరసంగా ఉందన్నా. మరి ఎంత వాయిస్ ఎలా వచ్చింది? అది భగవంతుడి యొక్క శక్తి అమ్మా. ఇది ముందు మాట్లాడిన టాపిక్స్ విడిగాను, ఇది విడిగాను పెట్టండి. తర్వాత ఏం పెట్టాలి? మీరు ఎక్కడి నుంచో వచ్చారు, చాలా పేరు సంపాదించారు. అసలు ముందు ఎక్కడి నుంచో రాలేదు. ఎక్కడి నుంచో మా అమ్మ కడుపులోంచి వచ్చాను. మా అమ్మ పేరు విజయలక్ష్మి, మా నాన్నగారి పేరు సత్యనారాయణ, నా పేరు రాధామోహన్ దాస్, మా గురుగారి పేరు ఈజుగోలిన జయపతాక స్వామి మహారాజ్. ఎంతో ఫేమస్ నిన్న మొన్న ఫేమస్ అయిన వాళ్ళు కూడా చాలా లగ్జరియస్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. మీరు ఒక సొంత కార్ కానీ లేకపోతే ఒక బిల్డింగ్ కానీ ఇలాంటివన్నీ ఏవి లేకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీకు ఆశ లేదా? లేకపోతే సొసైటీ? మంచి ప్రశ్న. ఇది ఆల్రెడీ అడిగేసిన ప్రశ్నే. నేను ఎప్పుడు మీరు కాదు అంటే 21,000 వీడియోలు ఉన్నాయి నాకు. అవి చూడడానికి జీవితం చాలు. ఇంకా ఇంటర్వ్యూలు అవన్నీ ఎక్కడ చూస్తాం? ఎప్పుడో మొక్కలు చూస్తాం, రీల్స్. నన్ను అడిగారు ఎప్పుడో, నేను చెప్పా మీకు భయం లేదా అని అడిగారు. భయం ఎవరికి ఉంటుంది? ఆశలు ఉన్న వాళ్ళకి ఉంటుంది. మనకి ఆశలు లేవు. ఇంకెవరికి ఉంటుంది? ఆశ్రమాలు ఉన్న వాళ్ళకి ఉంటుంది. మనకి ఆశలు లేవు, ఆశ్రమాలు లేవు. కూడది ఆస్తులు ఉన్న వాళ్ళు. ఆశ లేనప్పుడు ఆస్తులు ఉండవు, ఆస్తులు లేనప్పుడు ఆశ్రమాలు ఉండవు. అద్దె కొంప ఉంటుంది. అద్దె కొంప కూడా ఖాళీ చేసేసే పరిస్థితి వదిలేస్తా. ఎందుకు అంటారేమో, ఇదే పెద్ద అద్దె కొంప. లగ్జరీ అంటే ఏంటి? ఇప్పుడు దాకా నేను మాట్లాడానే కృష్ణుడు వైభవం, అది లగ్జరీ. అర్థమైందా? అది లగ్జరీ అంటే. పొద్దున్న లేచి మౌనం చేస్తానే, అది లగ్జరీ. పొద్దున్న లేచి భగవద్గీత చదువుకుంటానే, ఎండో నిలబడే ఒంటికాల మీద ఆదిత్య హృదయం చదువుకుంటానే, అది లగ్జరీ. మొన్న శివరాత్రికి ఉపవాసం చేసి దానికి ముందు ఏకాదశి ఉపవాసం చేసానే, అది లగ్జరీ. కృష్ణుడు జపం చేస్తామే, అది లగ్జరీ. లగ్జరీ అంటే మేడా కారుడా? కాదు, భగవంతుడితో కనెక్ట్ అయి ఉండడం. ఎవడు రిచ్? అందరికంటే రిచెస్ట్ భగవంతుడు. ఆయనతో కనెక్ట్ అయి ఉన్నాడు రిచ్. కనెక్ట్ అవ్వకపోతే రొచ్చు. వెరీ సింపుల్. సరే, మీ ప్రశ్న ఇంకో ఆన్సర్ కూడా ఉంది. ఇలా సింపుల్గా ఎందుకు ఉండాలంటే పెద్దవాళ్ళు చెప్పారు, మా పెద్ద స్వామివారు చెప్పారు, సింపుల్ లివింగ్, హై థింకింగ్. మరి ఫుడ్ ఎలా గడుస్తుంది? అసలు మనం తినేదో ఒకసారి, అది కూడా చాలాసార్లు దాంతో పని ఉండదు. నెలకు 30 భోజనాలు అయితే నేను చేయను. కనీసం అంటే ఉండాలి కదా కాసులు. ఇప్పుడు సరే, మీ ఆన్సర్ ఇవి అడిగిన క్వశ్చన్లే అయినప్పటికీ చెప్తా. మీకు ఒక 30 రూపాయల పుస్తకం కొనుక్కోవాలి. ఎందుకంటే మీకు ధార్మిక బుద్ధి ఉంది, మంచి నాన్న కూతురు కాబట్టి. లేదా మీ నాన్నగారి దగ్గర ఉండొచ్చు ఆ బుక్. దాని పేరు నరసింహ శతకం. మంచి పద్యం. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను,
మృగజాతికెవ్వడు మేత పెట్టే, పశులకెవ్వడొసెగ పచ్చి పూరి, పనులకెవ్వడొసెగ బరగపాలు, జీవకోట్లను పోషింప దాత నీవెగాక వేరొకడు లేడయా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తెలియపనా? అడవిలో పక్షులు ఉన్నాయి, అవి అర్థమయ్యాయి. కొన్ని కోట్ల జంతువులు ఉన్నాయి, పాములు ఉన్నాయి. ఆ పాముల్లో విషం ఎవరు పుట్టిస్తున్నారు? ఈ పక్షులకి ఆహారం అందిస్తున్నారు. ఈ జంతువులకి టన్నుల కొద్దీ, ఏనుగులకి వేల కొద్దీ ఏనుగులకి ఆహారం అందిస్తున్నారు. కడుపులో పిండానికి ఆహారం ఎవరు అందిస్తున్నారు? వేల్ చేపలకి ఆహారం ఎవరు అందిస్తున్నారు? జీవకోట్లను పోషింప దాత నీవేగాక వేరొకటి లేడే. మా నాన్నగారు మాకు పొలాలు ఇచ్చారు, షాపులు ఇచ్చారు, అయినా అన్నీ వదిలేసి ఎందుకు వచ్చాను? నాకు ధర్మం కావాలి. ఇంకో పని ఇప్పుడు మీకు అర్థమైనా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూకి నన్ను పిలిచారా? ఎలా వచ్చాను? నేను కారులో వచ్చాను. కారు ఎవరు పంపారు? మీరే కదా, అది మీ బాధ్యత, అవునా? అలా నన్ను ఎవరు చూడాలి? భగవంతుడు, అది ఆయన బాధ్యత. ఎందుకని? నేను ఇంకెవరి కోసం జీవించట్లేదుగా. అందుకే మన వాళ్ళు మాట చెప్పారు, ఏంటి తెలుసా? నీట ముంచిన పాల ముంచిన నీదే భారం. నా ఆస్తి ఆయన, అదే ఆస్తిక్యం. ఎందుకు రామదాస్ గారు చెప్పరా? రక్షింపకున్నాను రక్షకుడెవరింకా రామచంద్ర, నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర. మా అమ్మ 100 మంది వండి పెట్టేది, గాడిపోయ్య. మళ్ళీ కొత్త స్టౌల్ మీద కాదు, గాడిపోయి మీద 4 గిన్నెలు ఎట్టి. కాబట్టి మనం దీంట్లో జీవుడు దేహం కలిసి ఉండడానికి ఒక పూట పెడితే చాలు. దానికోసం తినేయడం, దానికోసం ఏదో చేయడం ఎందుకు? నాకేం పని? ఇది వాళ్ళు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోద్ది. అండి నీ చేతుల్లో ఏమన్నా చెప్పమ్మా చూద్దాం కదా. మనం ఎన్ని వీడియోలు చూడలేదు. ఓ పెద్ద ఆయన మాట్లాడుతున్నారు, అలా మైక్ పడిపోయింది, అలా కింద పడిపోయింది. ఒక ఆయన ఎవరో హోటల్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు, ఫుడ్ వచ్చింది, ఆ బ్యాలెన్స్ తెచ్చాడు, దాని మీద పడిపోయాడు. ఒక ఆయన జిమ్ చేస్తున్నాడు, అలా పడిపోయాడు. అందుకనే పదం పదం ప్రతి అడుగు ప్రమాదకరమే. కాబట్టి నువ్వు భగవంతుడితో కనెక్ట్ అయి ఉన్నా. అందుకే పొద్దున్న లేచి నేను మాట్లాడను, నేను చదువుకుంటాను. ఇప్పుడు లేట్ అవ్వడానికి కూడా కారణం, నేను స్వామికి ప్రణామం చేసి పూలు పెట్టి నివేదన చేసి వచ్చాను. మళ్ళీ ఎవరో వచ్చారు, తప్పలేదు, వాళ్ళతో కూడా ఏదో మాట్లాడి వచ్చాను. కాబట్టి మనకి లక్ష్యం ఉండాలి. ఏమిటా లక్ష్యం? మళ్ళీ పుట్టకూడదు, అది లక్ష్యం. ఎందుకు పుట్టకూడదు? బాగానే ఉంది కదా. నీ మొహం బాగుంది. అమ్మ కడుపులో ఉన్నప్పుడు 9 నెలలు నువ్వు బోల్డ్ దుఃఖాన్ని అనుభవిస్తావు. ఎలాగా? ఎవరినైనా ఓ సంచిలో కట్టి ఇలా పెడితే ఎంతసేపు ఉంటారు? కంఫర్టబుల్గా ఉండగలవా? అలా 9 నెలలు ఉండాలి అమ్మ కడుపులో. అప్పుడు నీకు స్పృహ వస్తుంది. 7వ నెలలో ఎప్పుడు, అప్పటి నుంచి నువ్వు బాధపడుతుంటావు. మనం బోల్డ్ అనే వీడియోలో వస్తుంది, వాడు కడుపులో ఎక్సర్సైజ్ చేసేస్తున్నాడు పిల్లడు అంటే, వాడు అంతకుముందు జిమ్ ట్రైనర్ అయి ఉంటాడు. అంతకుముందు వాడికి అలవాటు పోలేదు. అందుకని నేను ఒకసారి మీకు నిజం నాకు జరిగిన సంఘటన చెప్తా. మా ఫ్రెండ్ ఒకసారి మా ఇంటికి రా అంటే వెళ్ళా. వాడికి 2 పాపలు, వచ్చింది పాప ఇప్పుడు అంటే పెద్దోళ్ళు అయిపోయారు. వాడు ఎవరు వచ్చేది చూడు అంటాడు. అది చూడట్లేదు నా ఇంకా. వాళ్ళ అమ్మ భుజం మీద ఉంది, పుట్టది ఒక 1 ఇయర్ ఉండొచ్చు. అది ఎందుకు చూడట్లేదు, ఎంత పిలిచినా ఇటు చూస్తున్నా అని చూశా. టీవీ ఒక చోట వాళ్ళ అమ్మని అడిగాను, అమ్మ ఇది కడుపులో ఉన్నప్పుడు ఏమన్నా చదివావా అమ్మ రామాయణ భగవద్గీత అలాంటివి? అన్ని మంచి అలవాట్లు ఉండవు కదండి.
అందుకని అమ్మాయి కాపురం గాలి గోపురం. అయ్యో. అందువలన ఈవిడ ఏం చూసిందో కడుపులో నుంచి వచ్చింది కూడా అది చూస్తుంది. బిడ్డ దోషం ఎందుకు? ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏమింది? భాగవతం వింది, భాగవతోత్తమైనటువంటి నారద మహర్షి నుంచి. అందుకని రాక్షసుడి యొక్క వంశంలో పుట్టిన ప్రహ్లాదైత్యానాం కాలకలయతామహం. ఎంత బాగుంటుంది అసలు. చదవన్నారు. ఏది ఉన్నతమైందో అదంతా నేనే అని చెప్తుంటాడు. గాంధీవం పట్టుకున్న పాండవుల్లో అర్జునుడు నేనే, శస్త్రధారుల్లో రాముడు నేనే, ఋషుల్లో భృగువు నేనే, పర్వతాల్లో మేరు నేనే, శబ్దం చేసే వాటిలో ఆకాశం నేనే. ఎంత గొప్పదమ్మా భగవద్గీత. చిన్న పిల్లోడమ్మా, 2 ఏళ్ల పిల్లోడు. మొన్న అదే ఆ హిందీ వాళ్ళు పోగురు దాన్ని ఏదంటారు, సూపర్ డాన్సర్స్ ఏదో ఉంటుంది కదా, వాళ్ళు ఏదో ఉంటుంది కదా హిందీ వాళ్ళు, ఈ శిల్పా శెట్టి వాళ్ళు చేస్తారే, అందులో ఆ పిల్లవాడు బంగారం వాడు. అసలు ఒక చిన్న పెట్టి లాంటి దాన్ని ఇలా పట్టుకుని ఆ పిల్లవాడిని తీసుకొచ్చారు. తీసుకొస్తే హలో అంది యాంకర్. వెంటనే హాయ్ హలో చూడు హరే కృష్ణ బోడు అన్నాడు. వాళ్ళందరూ ముక్కున వేలేసుకున్నారు. 2 ఏళ్ళు చిన్న బిడ్డవాడు. ఎవరు నేర్పారంటారు? భగవద్గీత ఎందుకు చదవాలి అని అడిగింది యాంకర్. ఏం చెప్పాడు? हम बाजार जाते हैं ना, हमको షాపింగ్ మాల్ जाते हैं ना అని చెప్పి మనం అక్కడ బొమ్మ కొన్నాం. చిన్నపిల్లోడు, మనం చెప్పాలి వాడికి. అలాంటిది అతను చెప్తున్నాడు. ఎందువల్ల? ప్రహ్లాదుడు లాంటి వాడు అతను. వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు అలా పుట్టాడు. అలాంటి పుట్టుకది. ఇప్పుడు అఫ్జల్ గురువు కావచ్చు, బిన్ లాడెన్ కావచ్చు, ఈ పసిబిడ్డ కావచ్చు, మీరు నేను ఎవరైనా కావచ్చు. మన అందరం అమ్మ కడుపులోంచి వచ్చాక పాలే తాగాం. బిన్ లాడెన్ ఏం బ్లడ్ ఏం తాగలే. మరి హెడ్ ఎందుకు అలా పడిపోయింది? ఏదో పుస్తకం మస్తకంలోకి ఎక్కింది. అది ఈ ప్రాబ్లం. అతను పాలే తాగాడు, బ్లడ్ ఏం తాగలే. ఓ 2 పెద్ద బిల్డింగ్స్ని 2 విమానాలతో కూల్చేసి 1000 మందిని చంపేయాలనే ఐడియా ఒక ఇంజనీర్కి వచ్చిందంటే అది ఏం చదువుకోలేదని కదా అర్థం. మీరు పోనీ నన్ను తిట్లు ఏమన్నా వింటాను అంటే చూడొచ్చు అని. అప్పుడు నేనేమిటా అంటే పాయింట్, నన్ను అలా వాడు తిట్టాడు అంటే XYZ గొర్రె. ఎవరతను? తెలుగుడిగా, హిందువేగా. నాగేంద్రుడు అంటే ఎవరి పేరండి? శివుడి పేరు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ పద్మాంగరాగాయ నమః శివాయ. మన పుట్టినడే. నాన్న పేరు నాగయ్య ఏదో ఉంది, కానీ వాడికి విషం ఎక్కింది. ఆ విషయం పేరు బైబిల్. అందుకని ఇంకా తిడతాడు. అసలు మనిషి అనే పదానికి ఆ చుట్టుపక్కల ఎక్కడ ప్లేస్ అలా తిడతాడు. ఏమిటి? నేనేం డబ్బులు ఎగ్గొట్టలే, అతను ఎప్పుడు నేను కలవలే. మరి ఎలా తిట్టాడు? ఓ పుస్తకం ఎక్కింది, అందుకనే పనికి మారి. నన్ను తిట్టినా కూడా అతను నేను తిట్టుకున్నా ఉంటా. ఎందుకంటే నాకు భగవద్గీత ఎక్కింది. నేను సబ్జెక్ట్ మాట్లాడతాను. బైబిల్ పనికి మాలని అన్నా, వాళ్ళని అనలే. ఎందుకంటే వాళ్ళంతా మన వాళ్ళే. నాగేంద్రుడు కావచ్చు, సాంబశివరావు కావచ్చు, విజయ్ కుమార్ కావచ్చు, అనిల్ కుమార్ కావచ్చు, సతీష్ కుమార్ కావచ్చు, వాళ్ళంతా మనకి పుట్టిన వాళ్ళే. ఏం బ్రిటిష్ వాళ్ళే వాళ్ళ ఇంటికి రాదు. వాళ్ళ అమ్మ చాలా మంచిది, వాళ్ళ మదర్ చాలా మంచివాడు. కానీ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, గమనించిన చూసాము, పులి ఎరా పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మ అడిగికి వెళ్ళిందా, అలాగే వీడేదో బ్రిటిష్ వాడు ఏదో వాళ్ళ ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవుతుంటాడు. అందుకని బ్రిటిష్ వాడు ఆత్మీయ తల్లిదండ్రులు అంటుంటాడు. వీడికి అల్లూరి సీతారామరాజుని చంపినోడు గొప్పోడు. అల్లూరి సీతారామరాజు నరకానికి వెళ్ళిపోతాడు, అంబేద్కర్ నరకానికి వెళ్ళిపోతాడు. అందుకని వ్యతిరేకిస్తాం. మీరు ఇంత స్ట్రాంగ్, మీరు ఇందాక ఏదో అన్నారు రెచ్చగొట్టినట్టు మాట. ఏమంటే దొంగని దొంగారు అని పిలవాలా ఏంటి? ఇప్పుడు మేము పసుపు ముద్ద పెట్టి దానికి బొట్టు పెట్టి మా అమ్మ పూజ చేసిందే, మీ అమ్మాయి మా అమ్మాయినా వీళ్ళ అమ్మాయినా ఎవరైనా, జయమంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి. ఏంటి పసుపు ముద్దకి పాటల అంటే? ఆ పసుపు ముద్దలో మేము గౌరమ్మని చూస్తాం.
నువ్వు కామెంట్లు చేస్తావు. విగ్రహారాధకులు సర్వనాశనం అయిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు, గోడల మీద రాస్తాడు. మరి యేసు విగ్రహాలన్నీ బద్దలు తప్పండి, వెయిటింగ్ చేయిద్దామా ఉండదొట్టేసి. అంటే ఒకటి గొప్పది అని చెప్పాలంటే ఇంకొకటి కంప్లీట్ గా అది చెడు అని చెప్పాలా? అది వాళ్ళ పోయాక వాడు మీ నాన్నగారి గురించి చెప్పమన్నాను నేను. మీ నాన్నగారు భాగవతం చదువుతారు, చాలా గొప్ప ఆయన, పొద్దున్న లేస్తారు, అవి చెప్పాలి మీరు. అసలు మా నాన్న చేసినట్టు వాళ్ళ నాన్నగారు చేయలేదు, అది ఎందుకు నీకు? అది పనికిమాల పుస్తకం అనడానికి రుజువు ఏంటి? విగ్రహారాధకులు నరకానికి వెళ్తారు, నీకెందుకురా? నీకెందుకురా? ఇప్పుడు మీరు మమ్మల్ని పిలిచారండి, అమ్మ కుదరదు, ఇవ్వను, నాకు మూడ్ లేదు, టైం లేదు, అది చెడ్డ ఉన్నాను ఇప్పుడు. మీకు టైం ఇవ్వకపోతే చెడ్డ ఉన్నా నేను? మీ ఛానల్కి నేను టైం ఇవ్వకపోతే చెడ్డ ఉన్నా కాదుగా, నాకు కుదరలేదు, ఇవ్వలేదు, అంతేనా? మరి ఇప్పుడు వాడు చెప్పాడు, నా దేవుడిని నమ్మాడు, నిన్న వాడు ఎవడో మెసేజ్ పెట్టాడు, ఏంటది? నువ్వు నరకం ఎక్కడ ఉంది అంటున్నావు, చచ్చిన సెకండ్స్లో వెళ్ళిపోతావా అని అంటాను. నేను రిప్లై వచ్చింది తెలుసా? సార్ ఎందుకు సార్ కామెంట్లు, మీరు అక్కడే ఉన్నారుగా, లొకేషన్ పంపేయండి అని నెంబర్ పెట్టాను. భయం లేదంటున్నారు మీకు అసలు? నెంబర్ పెట్టేది అందుకే, లొకేషను పంపేయండి, నరకం లొకేషన్, మీరు అక్కడే ఉన్నారు కదా అని చెప్పాను. అర్థమైందా? నరకం అక్కడే ఉన్న లొకేషన్ పంపమన్నా, అది రిప్లై ఇవ్వడం. ఇప్పుడు ఫోన్ చేశాను, చూసారు, ఫోన్ ఇంకో గోలికి చేద్దాం, మీరు ఎంజాయ్ చేస్తాను. వాళ్ళు ఎప్పుడు షూట్ ఉంది అన్నా కానీ పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు, ఇక్కడే కూర్చొని మీ మాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు అసలు. ఇప్పుడు గోదిరా ఫ్రమ్ హైదరాబాద్, ఇతను ఇంతకుముందు కూడా వేరే ఛానల్లో చేస్తున్నప్పుడు చేశారు. పేరేం చదువు? హైదరాబాద్ గొర్రె మోజెస్. ఇతన్ని కొన్ని నెలల క్రితం అడిగాను, ఏమడిగాను? మీరు అమ్మ డీజే సినిమా చూసారు? ఏంటండి మీరు మీడియాలో ఉండి చిన్న ముక్కలు వస్తాయి, దశల్లో కనబడినప్పుడల్లా చూస్తాం. అందులో అతను చెప్తాడు, ఆ సార్ పేరు చెప్పండి అయ్యా, ఇదే అడిగాను ఇతను. ఏ సార్ పేరు? అతను విలన్ పేరు అడిగాడు. నేను ఇప్పుడు మీ నాన్న పేరు ఏంటే? ఎంతసేపు పడింది? సెకండ్స్లో చెప్పాడు. అమ్మ మీ నాన్నగారి పేరు చెప్పారు కదా. 4 నెలల నుంచి అమ్మా నేనేమో ఆస్తి అడగలే, డబ్బులు అడగలే, పొలం అడగలే, ఆ సార్ పేరు చెప్పండి అంటే ఇంకా నేనేం చేయాలి? అది నేను శత్రువుని అయిపోయినా అలా అడగకూడదు అంటారు. మీరు కూడా అలాగే సపోర్ట్. నేను వాళ్ళకి సపోర్ట్ కాదండి, మామూలుగా కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. వాళ్ళంతా మనోళ్ళే కదమ్మా, నన్ను వాళ్ళు ప్రేమించి తీరాలి. మొన్న వాడు ఎవడో పెట్టాడు, జీసస్ లవ్స్ యూ అన్నాడు. నన్ను ప్రేమించి తీరాలి, గాడ్ లవ్స్ యూ అన్నాడు. నన్ను ప్రేమించకపోతే వాడు గాడే కాదు. నన్ను తిట్టినోళ్ళు కూడా బాగుండాలని చెప్పేవాడు నేను. సర్వేజన నన్ను బండబూతులు తిట్టిన వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళ బుర్రలు పనిచేయాలి అని కోరుకుంటాను. వాళ్ళు నన్ను ప్రేమించడానికి రీజన్స్ చెప్తాను. వాడు తెలుగుడు, నేను తెలుగుడు, నాకు వాయిస్ కూడా పెడతా. నాన్న ఎందుకు నాన్న ఇంత దిగజారిపోతారు? ముష్టి ఒక 1000 పేజీల పుస్తకం కోసం కోట్ల లక్షల సంవత్సరాల ఈ సంస్కృతిని ఎందుకు విమర్శిస్తావు? నన్ను ఎందుకు ద్వేషిస్తావు? నువ్వు నన్ను ప్రేమించడానికి 3 రీజన్స్ చెప్తా. ఎవరన్నా మారారా మనుషులాగా? అయ్యో బలేవారు, నాకు క్షమాపణ చెప్పిన వాళ్ళు ఉన్నారు, బలేవారు. నేను అలా వాళ్ళ మీద పెట్టిన వీడియోలు తీసేయని గురించి నన్ను క్షమించండి తీసేసినవి ఉన్నాయి. అంజీ అని ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ అలా పెడితే వెంటనే అండి అలా చాలామంది, ఓ కుర్రాడు నువ్వు ఎక్కడున్నా చెప్పరా అన్నాడు, వెంటనే లొకేషన్ పెట్టాను. రాడు అనుకోండి అలా ఇలా అనేసాడు, మళ్ళీ క్షమించండి. ఇంకా సో కొంతమంది నన్ను మీరు మారుస్తున్నారు, అది చాలా సంతోషం. నాకు మనుషులు కావాలమ్మా, నాకు మనుషులు కావాలి. మీరు కావాలంటే ఇక్కడ బైబిల్, ఖురాను, భగవద్గీత 3 పెట్టేసి ముగ్గురిని పిలవండి, ఒక స్టేట్మెంట్ నేను ఇస్తాను, వాళ్ళతో ఇప్పించండి. ఏంటంటే స్టేట్మెంట్ చెప్పిన జరగని పని అనుకోండి. నేను నమ్మే కృష్ణుని, రాముణ్ణి, అమ్మవారిని, శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, వాడికి నచ్చినట్టు వాడు ఉండొచ్చు, వాడి ఆరాధనా విధానం వాడి ఇష్టం. నేను చెప్పగలను, మీరు చెప్పగలరు, అందరం చెప్పగలం. ఒక క్రిస్టియన్, ముస్లిం కూడా చెప్పేస్తే ప్రపంచం మొత్తం ప్రశాంతం అయిపోతుంది. వాళ్ళు నమ్మే అల్లానే ఇతరులు నమ్మకపోయినా పర్లేదని, వాళ్ళు నమ్మే యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదని చెప్పమండి, మొత్తం ప్రపంచం అంతా ప్రశాంతమే అయిపోతుంది. కూలే. ప్రాబ్లం ఎందుకు వచ్చింది?
దేవుడు ఉన్నాడా? ఒప్పుకుంటారా? ఏమయ్యా చూడండి, దేవుడు ఉన్నాడా? ఇలా అడగండి, ఎవరన్నా 1000 మందిని, 1,00,000 మంది అడగండి, 100లో 99 మంది ఒప్పుకుంటారు దేవుడు ఉన్నాడని. కాబట్టి మనంతా దేవుడు ఉన్నాడు అనే వాళ్ళమే కాబట్టి వీ షుడ్ బికమ్ ఫ్రెండ్స్ కదా. వీ షుడ్ బికమ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మరి నువ్వు దేవుడు నమ్ముతావు, నేను దేవుడు నమ్ముతాను. మరి ప్రాబ్లం ఎందుకు వచ్చింది? దేవుడు నమ్మాలి, కానీ నేను చెప్పిననే నమ్మాలి. దీన్ని ఏమంటారు? మతోన్మాదం అంటారు. నువ్వు భోజనం చేశారా అని అడిగారు, నన్ను చేస్తారా అని అడిగారు. లేదమ్మా ఏదో నియమాలు ఉన్నాయన్న. మీరేమో ఏం పేరు? నన్ను పేరు శివాన్ని పట్టుకొచ్చి నా భుజాలు నొక్కేసి వాటిని తీసుకొచ్చి బలవంతంగా నోట్లో కుక్కేసి ఇదే భోజనం తినకపోతే నువ్వు నాశనం అయిపోతా అంటే దీన్ని లవ్ అంటారా, పువ్వు అంటారమ్మా? నాకు స్వేచ్ఛ లేదమ్మా. నేను ఇంటికి నైవేద్యం పెట్టుకుని తినకూడదు, నువ్వు ఏం పెడితే తినేది, అంతేనా? దేవుడికి మీ నాన్నగారు మిమ్మల్ని ఏమని పిలిచేవారు? ఏమని పిలుస్తారు ఇప్పుడు? తల్లిగాడు అంటారా అంటారు. మా చెల్లి మేము బుజ్జి అంటాం, అమ్ములు అంటాం. నన్ను తండ్రిలా భావించే ఓ పిల్లని కూడా తల్లిగాడని నేను అంటాను. మీకు పేరుంది, వాళ్ళ ఆత్మీయత, వాళ్ళ ప్రేమ అలా. సో మీ వారు ఏదో పేరుతో పిలవచ్చు, మీ పిల్లల అమ్మ, మీ ఫ్రెండ్స్ వచ్చే ఒక పర్సనేగా. ఒక మనిషి తాత్కాలికం, ఓ 50, 60, 70, 80కి బకెట్ తినేస్తారు. వాడికి 4-5 పేర్లు ఉండొచ్చా? పర్మనెంట్గా ఉండేవాడికి 1000 పేర్లు ఉండకూడదా? అబ్బే నేను ఇప్పుడు ఇక్కడ బొట్టు కోసి పేరు పెట్టా, ఆ పేరుతోనే పిలవాలి. అంటువేంటి? ఇప్పుడు ఇదిగో పోనీ మీకు సరదాగా మీకు అర్థం కావడం, మీరు ఊహల్లో ఉంటారు, అందుకని మీకు లైవ్ చెప్తున్నా. ఇతనికి లొకేషన్ పెట్టేద్దాం, ఎప్పుడైనా స్టూడియోకి రమ్మని. మోజెస్ వెర్సెస్ చూడండి డేట్ చూడమ్మా, 2024 మార్చి 1 పెట్టాను నేను. నమస్కారం అండి మోజెస్ గారు. యేసుకి యెహోవా పరిశుద్ధాత్మ ఇలా ముగ్గురికి ఉన్న బంధం ఏంటి, దాని డీటెయిల్స్ మీకు పెడతా అని చెప్పారు. దాదాపు సంవత్సరం అయిందో 6 నెలలు అయిందో. వాళ్ళు ముగ్గురు ఎవరు, వాళ్ళు ఏం పీకుతుంటారు, కొంచెం నాకు డీటెయిల్స్ బైబిల్ ప్రకారం మార్చి 1 డేట్ కూడా చూడొచ్చు. ఇవాళ ఎంతండి? మార్చి 12. ఈ క్వశ్చన్ అడిగి 3 నెలలు 6 నెలలు అయింది. సార్ పేరు చెప్పండి అంటే అప్పుడు చెప్పండి, నేను ఏం చేయాలి చెప్పండి. కాదమ్మా కాదు, మీకు ఒక లైవ్ చూపిస్తా. మొన్న ఒక సినిమా ఆవిడ మాజీ యాక్టరు, సీనియర్ యాక్టరు, ఆవిడతో మాట్లాడినప్పుడు, అంటే అదే వీళ్ళు ఎవరితో అయినా మాట్లాడినప్పుడు లాస్ట్లో ఉంటానండి బాయ్ అని చెప్తారు కదా, అలా లాస్ట్లో ఆవిడతో నేను ప్రైజ్ ద లార్డ్ అన్నా. ప్రైజ్ ద లార్డ్ అన్నా. ప్రైజ్ ద లార్డ్ అన్నప్పుడు మళ్ళీ జై శ్రీరామ్ అన్నాను. ఇప్పుడు అటువైపు రెస్పెక్ట్ ఇచ్చి నేను ప్రైజ్ ద లార్డ్ అన్నానుగా, జై శ్రీరామ్ అనొచ్చుగా. ఓ గొర్రె, చదువుకోని గొర్రె ఏలియా, నేను ప్రైజ్ ద లార్డ్ అంటాను, నువ్వు జై శ్రీరామ్ అన్నాడు. అంటే ఎంత విషయం ఎక్కిచ్చారు. వీళ్ళంతా మనకు పుట్టినోళ్ళకి, బయట వాళ్ళకి ఏం పుట్టలే కదమ్మా. వాళ్ళ నాన్న పేరు మాధవరావు, ఇంకో నాన్న పేరు ఏమో సుబ్రహ్మణ్యం, ఇంకొక నాన్న పేరు వెంకటేశ్వరరావు. నిన్న ఒక అతను ఫోన్ చేశాడు అన్న కృష్ణా జిల్లా. ఇతని పేరేంటి? ఎవరో పేరేంటమ్మా? కర్నూలు కృష్ణప్ప గొర్రె. కృష్ణ చెప్పండి. ఈ పేరు లేకపోతే బతుకులే. నేను ఫోన్ చేశాడు అన్ననే కృష్ణా జిల్లా వెంకటేశ్వరరావు, పలానా కులం అని కూడా చెప్పాడు. మీరు క్రిస్టియన్ ఏదో అంటున్నారు అన్నాడు. అసలు నువ్వు క్రిస్టియన్ కాదు కదా అన్న. అబ్బాయి మేము క్రిస్టియన్స్ అన్నాడు. పేరు వెంకటేశ్వరరావు, సింక్ అవ్వట్లేదు. నెంబర్ 1. కులం వాడావు, అది సింక్ అవ్వట్లేదు. రాజ్యాంగం అన్నావు, అది సింక్ అవ్వట్లేదు. నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకం. నెంబర్ 1. నువ్వు దేవుడని చెప్పేవాడిని మోసం చేస్తున్నావు, రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నావు, నిన్ను కూడా నువ్వు మోసం చేసుకుంటున్నావు, సొసైటీని మోసం చేసుకుంటున్నావు. అందుకే నీతిగా నిజాయితీగా నువ్వు క్రిస్టియన్ అయిపోయాక ఫోన్ చేయి. ఇప్పుడు నేను మీకేం ఉపన్యాసం ఇచ్చానమ్మా? ఇందాక రాగానే ఉల్లిపాయలు మేము తినాం అని చెప్పానా? ఈ ఉపన్యాసం అయిపోయాక అది తీసుకొచ్చి ఆయన తినేస్తే సింకవుద్దా? అట్లా నువ్వు దేన్ని వ్యతిరేకిస్తున్నావు? హిందూ మతాన్ని వ్యతిరేకిస్తున్నావు కదా, హిందూ దేవుని వ్యతిరేకిస్తున్నావు కదా, వాడకు. మొన్న ఈ మధ్య వేరే ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ ఒక గోదావరి గొర్రెకి ఫోన్ చేశాను. చేస్తే
ఏం పేరు అన్నా. ఏం పేరు అతని పేరు? ఏం పేరు? వెంకట్. మీ నాన్నగారి పేరు ఏంటి అన్నా. మా నాన్న పేరు పాల్ ప్రసాద్ అన్నాడు. చాలా బాగుంటుంది. నా వీడియోయే మళ్ళీ మళ్ళీ చూసి నవ్వుకుంటూ ఉంటా. భలే బాగుంటుంది. ఆ బిట్టు పెట్టారు, భలే ఎంజాయ్ చేయొచ్చు, సరదాగా ఉంటుంది. అతను మీ నాన్న పేరు పాల్ ప్రసాద్. పాల్ ప్రసాద్ అంటే పాలు అవి అమ్ముతుంటారా అని అన్న. కాదు, బైబిల్లో ఓ క్యారెక్టర్ పేరు అది. సరే పాలు, సరే మరి ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చిందా? ఇది బబ్బలి వచ్చిందమ్మా, మా చెల్లి బంగారు తల్లి. ఇదే క్వశ్చన్ అడిగా. మామూలుగా పెట్టుకున్నాం అన్నాడు. సార్ మీ పేరేంటి సార్? వెంకట్. సార్ పాల్ ప్రసాద్ కొడుకు వెంకట్ ఎలా అయ్యాడు అన్న. మామూలుగా పెట్టుకున్నాం, వీడు అన్నీ మామూలుగా పెట్టేసుకుంటాడు, వీడు గొర్రె అని చెప్తాడు. వీడికి డ్రైవింగ్ రాదు, ఎలా తిప్పేస్తుంటాడు. నేను డ్రైవర్ అని చెప్తుంటాడు, డ్రైవర్ గుద్దేసేసి నేను ఎక్స్పర్ట్ డ్రైవర్ అని అంటుంటాడు. సో వీళ్ళు 50-50 కాదు. దాన్ని వ్యతిరేకిస్తాను. నువ్వు గోనకన్నారెడ్డి డైలాగులు వెళ్ళిపోవడం, వాటి వెళ్ళిపో, లేకపోతే ఇటు వచ్చే ఇది వాడేసుకుని అది వాడేసుకుని ఏ సుప్రభాతం ఏటింగ్ చేయకుండా. ఏ సుప్రభాతం ఉందా ఎక్కడైనా? సూర్య నమస్కారాలు అది యేసు నమస్కారాలు చేశారు. క్రైస్తవ ఉగాది కవి సమ్మేళనం, కాపీ పేస్ట్, క్రైస్తవ వేస్ట్, అందుకే ఈ రోస్ట్. ఇంకోటి ఏంటి, ఈ పోనీ ఎక్కడో మీరు వెళ్ళి చూడక్కర్లే, సికింద్రాబాద్ దగ్గర టెంపుల్ అయితే పర్వాలే, పెద్ద పెద్ద ధ్వజస్తంభం. మనం ఏమో దేవుడు అనుకుంటాం, గొర్రెల్ది ధ్వజస్తంభం ఉందా? ఈ మాత్రానికి అక్కడికి ఎందుకు? ఇక్కడే ఆడవచ్చుగా, ఇక్కడే ఆడవచ్చుగా. ఇక్కడ లేనిది ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళిపోదామే. అందుకే 25 క్వశ్చన్. ఇప్పుడు నేను ఇన్నోవా కారులో మీరు పంపిస్తున్నారు, ఎవడో వచ్చి ఈ కారు అంతకంటే గొప్పది అన్నాడు. ఏ కారు? మారుతి 800. మనం ఎలా చూస్తాం అప్పుడు? మరీ అంత ఎదవలో కనపడుతున్నామా? ఓ మాదిరి కూడా కనపడట్లేదు అంటామా లేదా? అలా ఏదో ఒక డొక్కు, అరే మారుతి 800తో కూడా పోల్చకూడదు. ఇక లేని ఏమైనా ఉండి చెప్పండి, మనం కూడా అందరు మతం మారిపోదాం. నీకేమో ఇక్కడ నా దేవుడి పేరు హిందూ గ్రంథాల్లో పేరు లేకపోతే బతుకు లేదా? సర్టిఫికెట్లో వాడుకోకపోతే మెతుకు లేదా? మీకు అది గొప్పది ఎలా అయింది? ఇంకో క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇచ్చేస్తాను, మీరు అడగపోయారు. ఆ క్రైస్తవులు కనిపెట్టిన వస్తువులు వాడుతున్నారు, నువ్వు హిందువు అయితే వదిలే అంటాడు. మేము కొడుకుని వాడుతున్నావురా, బోర్డు ఎట్టమని అని బోర్డు ఎట్టమను.